హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియోలో పనస పండు ఎలా కొయ్యాలో చూపిస్తున్నాను చూడండి. చాలామందికి ఈ పనస పండు ఎలా కొయ్యాలో తెలియదనమాట. ఈ పండు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. దీన్ని కోసుకొని తినేంత ఓపిక చాలా వరకు ఉండకపోవచ్చు చాలామందికి. కానీ మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఆ కాయని ఎలా కోయాలో నేర్పిస్తున్నాను. ఆ కాయ కోయాలంటే చాలా టెక్నిక్‌గా కోయాలి. లేకపోతే మన చెయ్యి అంతా గమ్ముతో నిండిపోతుంది. కత్తికి సమురు పూసుకొని మన చేతికి కూడా సమురు పూసుకోవాలి. తర్వాత ఆ కాయని కోయడం మొదలుపెట్టాలి. చూడండి నేను ఎలా కోస్తున్నానో. సమురు పూసుకోకుంటే మొత్తం ఆ కాయలో ఉండే జిగుడు అంటే బంక టైప్‌లో ఉంటుందన్నమాట. అదంతా మన చేతికి, కత్తికి మొత్తం అవుతుంది. అలా అవుతే మనం అంతా చేతులన్నీ బంక బంకగా ఉంటాయి. దానివల్ల సమురు పూసుకోవడం వల్ల అవి మనకి మన చేతికి కావన్నమాట. అంటే ఆ బంక మన చేతికి కాదు. చూడండి బంక అంతా ఎట్లుందో. దాన్ని జిగురు అంటారు. ఆ జిగురు అంతా మన చేతికంతా అవుతుంది. చూడండి నేను మా చీటికి మాటికి సమురు పూస్తున్నాను. మన చేతికి పూసుకుంటున్నాను. అలా పూసుకున్న తర్వాత కాయని కోయాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. ఆ జిగుడంతా మనకి చేతికయ్యి బంక బంకగా ఉంటుందన్నమాట. చూడండి అలా కొయ్యాలి ఫస్టు. కత్తికి కూడా సాధ్యమైనంత వరకు ఆ జిగురు ఉండదన్నమాట. అవుతుంది కానీ లైట్‌గా అవుతుందన్నమాట. చేతులకైతే అసలు కాదు. ఆ సమురు ఉంటుంది కాబట్టి. చూడండి నేను ఎలా కోస్తున్నానో. తర్వాత దాన్ని 2 భాగాలు చేశాను. మళ్ళీ ఒక భాగంలో మళ్ళీ 4 భాగాలు చేస్తున్నాను. 4 భాగాలు చేసి మధ్యలో ఉన్న ఆ పై భాగాన్ని కట్ చేస్తే కాయ బయటికి వస్తుందన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే రాదన్నమాట. చాలా ఓపికగా తీయాలన్నమాట ఆ పండుని. ఈ పండుతో బిర్యానీ కూడా చేస్తారు. ఆ విత్తనాలు కూడా చాలా బాగుంటాయి. వేస్ట్ చేయొద్దండి విత్తనాలు కూడా. కొంతమంది బయటికి పారేస్తుంటారు. ఆ విత్తనాలు కూడా మనం కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. మా పిల్లలైతే ప్రతి ఒక్కరు ఆ కాయ ఎప్పుడెప్పుడు కోస్తామా తిందామని కాసుకున్నారు. కోస్తుండగానే మా చిన్న పిల్లలందరూ సగం కాయ పైన తినేశారు. నేను రెండో భాగాన్ని కోస్తున్నాను. రెండో భాగం కూడా అయిపోయింది. చూడండి ఫస్ట్ భాగం అంతా కోసేటప్పుడే తినేశారు మా వాళ్ళంతా. ఇది రెండో భాగము. చాలా బాగా మాగింది. చాలా స్వీట్‌గా కూడా ఉంది కాయ. దీన్ని కూడా సేమ్ ఫస్ట్ దాన్ని కోసిన విధంగానే కోస్తున్నాను. మీరు ముందుగా చేయాల్సిన పని సమురు ఖచ్చితంగా చేతికి పూసుకోవాలండి. లేకపోతే ఆ జిగుడు అంతా మన చేతికి చాలా ఇబ్బంది పడతారు. సేమ్ నేను ఎలా కోస్తున్నానో అలా కోయండి. తెలియని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో చేశాను. తెలిసిన వాళ్ళు ఉంటే నేనేమన్నా తప్పు కోసుంటే నాకు చెప్పండి పర్లేదు. నేను కూడా మీరు కోసిన విధానాన్ని చూస్తాను. మా పెద్దవాళ్ళు ఎలా కోసారో నేను అదే విధంగా కోస్తున్నాను. లాస్ట్‌లో రొంత కాయ అనేది విత్తనాలు లేవనమాట. దానికి పైన కోసేసాను. కాయ మాత్రం భలే ఉంది. మా వాళ్ళు చూడండి కండ సైడు విత్తనాలు సైడ్ పెట్టేస్తున్నారు. అంత పెద్ద కాయలో సగం కాయ కోస్తుండగానే తినేసారన్నమాట. మిగిలిన కాయ అన్నమాట సగం. ఇంక మా వాళ్ళు తినేంత సేపు తినేసి ఇంక చాలని చెప్పేసి మిగిలిన దాన్నన్ని ఒక గిన్నెలోకి వేసాము. చూడండి గిన్నెలో విత్తనాలు చూడండి ఎలా వచ్చాయో. మీరు కూడా ఇలానే కొయ్యండి. ఆయిల్ పూసుకొని కోయండి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా? ఓకేనండి. బాయ్.